దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, యోగాభ్యాసం చేసే వ్యక్తి ఎలా సత్ఫలితాన్ని పొందవచ్చు? చేసేటటువంటి యోగా అభ్యాసంలో ఎక్కడైనా మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడితే దానివల్ల అతను ఏ రకమైనటువంటి భయాన్ని పొందక్కర్లేదు. చేసేటటువంటి యోగాన్ని ఆపనవసరం లేదు. యోగం అంటే తను చేసేటటువంటి ప్రతి పనిని భగవదర్పణ బుద్ధిగా చేయుట. ఏం సాధించడం కోసం? ఆత్మలన్నీ సమానము. మన చుట్టూ ఉండే సమాజం అంతా కూడా మనలాంటిదే కనుక మనకి మన సుఖం మీద ఎంత శ్రద్ధ ఉండాలో ప్రతివాడికి తన సుఖం మీద అంత శ్రద్ధ ఉంటుంది. తన సుఖాన్ని పెంచుకోవడం కోసం ఎట్లా ప్రతివాడు ప్రయత్నం చేస్తాడో సమాజం అంతా అట్లానే ప్రతి ప్రాణి అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తనకి కష్టం రాకూడదని ఎలా అనుకుంటాడో ప్రతి ప్రాణి తనకి కష్టం రాకూడదు అని అట్లానే అనుకుంటుంది. తననెట్లా భగవంతుడు నడిపిస్తున్నాడో అన్ని ప్రాణులని అదే భగవంతుడు నడిపిస్తున్నాడు. తాను అణువై ఒకచోట ఉన్నా నడిపించే భగవంతుడు విభువై అందరినీ తనలో కలిగి ఉన్నాడు. అందుచేత ఎవడికి సుఖం కలిగినా ఆయన సుఖపడతాడు, ఎవడికి కష్టం కలిగినా ఆయన కష్టపడతాడు. నాకు నడిపేవాడు వెనకాతల ఆయనే కనుక ఆయన కలిగిన సుఖం నన్ను సుఖపెడుతుంది, ఆయన కలిగిన కష్టం నన్ను కష్టపెడుతుంది. అందుచేత నాకు నష్టములు కష్టములు ఉండకూడదు కనుక అన్ని ఆత్మలు సమమైనవి అని తెలిసి వీటిని భగవంతుని ఆరాధనగా మనం చేయగలిగే స్థితి మనలో ఏర్పడుతుంది. చేసే ఏ పనైనా దానికి యోగము అని పేరు. ఆ యోగాన్నే సమదృష్టి అని అంటాము. ఈ సమదృష్టి ఏర్పడడం అనేదే ఈ జన్మలో మనం సాధించాల్సింది. ఇది సాధిస్తే ఇంక ఏమీ అవసరం లేదు, అన్నీ సాధించినట్లే. ఇది కలిగి చేసే పని వల్ల మనకి ఏం సిద్ధిస్తుంది అంటే ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. నేను ఎవడిని అనేది స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఇచ్చేవాడు శ్రీహరి, నారాయణుడు అని అంటాం ఆయన్నే. భగవంతుడు ఆయన ఒకడే. మిగిలినటువంటి 33 కోట్ల మంది కూడా దేవతలు అని అంటాం. ఈ దేవతలంతా ఆయనకి శరీరం లాంటి వాళ్ళు, మనం కూడా ఆయనకి శరీరం లాంటి వాళ్ళమే. ఈ శరీరంలో ఉండేటటువంటి మనకి ఆ జ్ఞానం ఎంతెంత కలిగితే అంతంత శుచి మనలో ఏర్పడ్డట్టు లెక్క.
ఈ కలగాల్సిన జ్ఞానం కనుక కలుషితమైతే అదే దుష్టము, దోషం కలిగినది అవుతుంది. ఈ దృష్టి మనలో పెంచుకోగలగాలి. స్నానం చేస్తాం, గాలి ఫ్యాన్లో గిన్నెలో మనం వేసుకుంటాం, కాస్త బయట శుచి కొంత ఏర్పడుతుంది శరీరానికి. భగవన్ నామాన్ని స్మరిస్తే ఆంతరమైనటువంటి శౌచం ఏర్పడుతుంది. స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి అంటారు. భగవంతుడిని కనుక మనం స్మరించగలిగితే కేవలం బాహిరమైనటువంటి శుచి మాత్రమే కాకుండా మనస్సులో కూడా ఒక శౌచం ఏర్పడుతుంది. మనస్సులో కూడా అన్నీ ఒకటే, అంతా ఒకటే, ఇలాగా కలగా పొలగం చేసేటటువంటి స్థితి రాదు. ఇది రాని కుటుంబాల్లో మనం జన్మించగలగాలి. అలా మన కుటుంబాన్ని మనం తీర్చిదిద్దుకోగలగాలి. అర్జునుడు కోరికని శ్రీకృష్ణుడు తీరుస్తూ, ఏమవుతారయ్యా యోగభ్రష్టుడైనటువంటి వ్యక్తి అంటే దానికి శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్ట అభిజాయతే. శుచి కలిగిన వారి కుటుంబాల్లో పుట్టిస్తానన్నాడు. అంటే ఎలాంటి కుటుంబాలు? ఇప్పుడు మనకి అలాంటి శుచి కలిగిన వ్యక్తులుగా శ్రీకృష్ణుడే అంగీకరించినటువంటి ఒక కుటుంబం ఉందండి. ఏమిటది? కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః. జనకుడు మొదలైనటువంటి వారు అంతా, ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ప్రసిద్ధంగా అందరికీ తెలిసినటువంటి వాడు జనకుడు కనుక ఆయన పేరు ఎత్తుకున్నాడు 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు. అలాంటి వాళ్ళ కుటుంబాల్లో నేను పుడితే నీకు పుట్టినప్పటి నుంచి నువ్వు యోగంలోనే ఉంటావు. ఎందుకంటే ఆ కుటుంబంలో వాళ్ళంతా చేసేది అదే పని కనుక నువ్వు చూడండి, కొన్ని కుటుంబాల్లో పాడటం అలవాటు, భార్యకి పాడటం అలవాటు, భర్తకి పాడటం అలవాటు, కొడుకుకి పాడటం అలవాటు, కూతురికి పాడటం అలవాటు. సో ఇంతమంది చుట్టూ తన కుటుంబంలో ఉండేటప్పటికీ తను కూడా అందులో పుట్టగానే తనకు కూడా ఆటోమేటిక్గా అది కొంత ఆ వాసన ఏర్పడుతుంది. దాని తర్వాత పెంచుకోగలిగితే అది వేరే విషయం, దాంట్లో మరిన్ని నైపుణ్యాలు సంపాదించగలిగితే అది వేరే విషయం. అవి లేకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబంలోకి వచ్చారంటే వీడికి కూడా కొంత తద్వాసన ఉంటుంది. ఇది ఆంతరమైనటువంటి సంపద అని అంటాం. ఒకటి శౌచం కావాలి, 2 సంపద కావాలన్నమాట. సంపద చేసే పని శౌచం లోపల ఉండాల్సింది. లోపల మనం పోసినటువంటి తైలం, ఆయిల్, గ్యాస్ ఉంటుందే, ఇది ఎంత స్వచ్ఛమైనదైతే దాంట్లోంచి వచ్చేటటువంటి మనకి అవుట్ ప్రోడక్ట్, దాంట్లోంచి వచ్చే మంట అంత స్పష్టంగా ఉంటుంది, పని అంత బాగా జరిగేట్టుగా ఏర్పడుతుంది. సో ఈ జీవుడికి దేహం వదిలిపెట్టిన తర్వాత వీడు చేసేటటువంటిది ఎక్కడెక్కడి నుంచి మళ్ళీ కొనసాగించగలుగుతాడో అక్కడ. అయితే ఆ సంపదని గుర్తించడమే కొంచెం కష్టం. సంపదలు అంటే అంత పైసలతోటే అని అనుకుంటారు, అది కూడా ఒక రకమైనటువంటి సంపద. లక్ష్మణుడు చెప్పాడు అసలు సంపద ఏదో, గజేంద్రుడు చెప్పాడు అసలు సంపద ఏదో. అడవికి వెళుతుంటే రామచంద్రుడు నారబట్టలు కట్టుకు వెళ్ళాలి అని అతనికి ఒక్కడికే నిర్బంధం ఉంది, మిగతా వాళ్ళకి నిర్బంధం లేదు, మిగతా వాళ్ళు ఎవరికి లేదు ఆ నిర్బంధం, పెట్టడానికి వీలు లేదని దశరథుడు ఆజ్ఞించాడు కూడా. రామచంద్రుడితో పాటు సీతమ్మ కూడా బయలుదేరింది రాముడిని ఎలాగో ఒప్పించి. వెంటనే లక్ష్మణస్వామి వెళ్ళి అడిగాడు రాముడిని, రామా నేను కూడా వస్తానయా, ఏం చేస్తావా, రాజ్యం వదులుకు నేను పోతున్నానయా, సంపదలన్నీ వదులుకు నేను పోతున్నానయా అంటే, నాకు కావాల్సిన సంపద ఏదో అది నాతోనే ఉందయా, దానికోసం నేను వస్తానన్నా. ఏమిటి నీకు కావాల్సిన సంపద? నీకు సేవ చేయడం, నీకు సేవ చేయడమే నా సంపద. ఇతరమైనవి నాకు సంపదలుగా నేను ఎప్పుడూ గుర్తించలేదు. అసలు అది ఇచ్చేవాళ్ళని కూడా నేను నా బంధువులుగా గుర్తించలేదు. అహంతావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే అన్నాడు లక్ష్మణ స్వామి. అతనికి సంపద ఏమిటో తెలుసు. తనకి సంపద రాముడి సేవ చేయడం. రాముడి సేవ చేయడానికి ఏమేమి అవసరం ఉంటాయి? వెళ్ళేది వనానికి,
అప్పుడప్పుడు కుటీరం వేసుకోవాల్సి రావచ్చు, అప్పుడప్పుడు ఏదైనా దుంపలు తవ్వడం కావచ్చు, ఇలాంటి పనులు చేయడానికే కదా. సో ఆ రకమైనటువంటి పనులు చక్కగా చేసి పెట్టడానికి అవసరమైనటువంటివి ఒక తట్ట, ఒక బుట్ట, ఒక పలుగు, ఒక పార. ఖనిత్ర పిటకాధర లక్ష్మణ అనుజగామ. ఇవి పట్టుకుని బయలుదేరాడు రాముడు. అడవికి వెళుతుంటే ఈ తట్టా బుట్ట ఇవన్నీ ఎందుకే, అక్కడ వెళ్ళినప్పుడు రాముడికి ఏ రకమైన రక్షణ కలిగించాలో దానికి కావాల్సిన పరికరాలు ఇవి. ఇది చూసినటువంటి వాల్మీకి భగవానుడికి ఓ ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం. లక్ష్మణ లక్ష్మీవర్ధన అన్నాడు ఆయన. లక్ష్మీవర్ధన, సంపదలని నిరంతరము పెంచుకునే యోగ్యత కలిగినటువంటి మహనీయుడు ఈయన. మనకందరికీ తెలుసు, తానెప్పుడు రాజ్యాన్ని కోరుకోలే, తానెప్పుడు రాజ్య పాలకత్వాన్ని కూడా కోరుకోలేదు. తను కోరుకున్నది ఒక్కటే, రామచంద్రుడికి సేవ చేస్తే చాలు, అంతే, ఇంకేం లేదు. ఇది చూశాడు కానీ లక్ష్మీవర్ధన, నిజమైనటువంటి సంపదని పొందేటువంటి మహనీయుడు ఈయన అన్నాడు. ఏనుగు గజేంద్రుడు అని పేరు. నదిలో అక్కడ సరస్సులో మొసలి పట్టుకుంటే పాపం ఏం చేయడం చేతకాక బాధపడుతోంది, అరుస్తోంది, త్రాహి త్రాహి అని. హే మూల కారణం ఎవ్వడో, అనాది మధ్య లయుండెవ్వడో, రండి నన్ను కాపాడటానికి, రండి నన్ను కాపాడటానికి అని పిలుస్తాను. ఆ స్థితిని చూసి పాపం ఋషి పరాశర మహర్షి, ఆహా ఏమి ఏనుగండి, సతు నాగవరహ శ్రీమాన్ అంటాడు ఆయన. దానికి సంపదలు ఉన్నాయండి. ఏం సంపద ఉంది దానికి? శరీరం పోతోంది, ప్రాణం పోతోంది, ఏవో చేతిలో కొన్ని పద్మాలను పట్టుకుంది, ఈ పద్మాలను భగవంతుడి పాదాల మీద వెయ్యాలి అని అనుకుంటోంది. ఇదే దాని చేతిలో ఉండేది, మిగతాదంతా మొత్తం అంతా పోయింది. భార్య పోయింది, పిల్లలు పోయారు, రాజ్యాలు ఏమయ్యో తెలియదు. నీళ్ళలో ఆయన కొన ఊపిరితో ఉన్నాడు ఆయన. ఇంకా అయినా అప్పటికి కూడా ఆయన ఆ కమలాన్ని అలానే పట్టుకున్నాడు. కరస్థ కమలాని పాదయో అర్పితం తవ, భగవంతుడి కోసం ఆయనకి సమర్పించాలి అనేటువంటి కోరికతోటి అలాగే పట్టుకున్నాడు ఆయన. సేవ చేద్దాము భగవంతుడికి అనే భావన నిజమైన సంపదని గుర్తించాడండి మహర్షి. భగవంతుడు కూడా వచ్చాయండి తర్వాత. మనకేదో సిరికింజెప్పక శంఖ చక్ర యుగం అని పద్యం చదువుతుంటారు కదా, ఆ క్రమంలో భగవంతుడు వచ్చాడు అక్కడికి. ఏం కావాలయా అంటే, నీకు మంచి శరీరాన్ని మంచి ఆరోగ్యాన్ని మళ్ళీ ఏమంటావా, నువ్వేమి ఇచ్చుకుంటావో నాకేం తెలుసునాయా, నేను కోరుకున్నది ఒక్కటే, కరస్థ కమలాని పాదయోరర్పితం, ఈ చేతిలో పట్టినటువంటి కుసుమాలని నీ పాదాల దగ్గర వాటిని సమర్పించాలనేదే కోరిక, నాకు ఇంకా మిగతాది ఏమీ లేదు. ఇది చూసినటువంటి భగవంతుడు పాపం ఆ ఏనుగుని జాగ్రత్తగా తీసి దానికి ఎముకల సంధానం అయ్యేటట్టుగా చేసి, లోపల మాంసం నిండేట్టుగా చేసి, పైన స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి, లోపల శక్తినిచ్చి, మిగతా శరీరంతో అది సమానమైనటువంటి స్థితిలోకి వచ్చేట్లుగా దాన్ని తయారు చేసి, అది అమ్మయ్య అన్నీ తీరేయి అని అనుకుని ఆనందించాక, అన్నీ ఏ రకమైనటువంటి లోపం లేకుండా ఇప్పుడు తయారైనాక అప్పుడు ఆ పుష్పాలేవో వేయ నా మీద వేయించుకున్నాడు. అప్పటిదాకా వేయించుకోలే. అంటే నిజమైనటువంటి సంపద ఏది ఆయనకి అర్పించడం, అర్పించడానికి పనికొచ్చేట్టుగా అవకాశం ఇచ్చి మరీ తను చేయించుకున్నాడు ఆయన ఆ సంపద. అలాంటి సేవ చేసే సంపద కలిగినటువంటిది గజేంద్రుడు. ఇది మనకి చరిత్ర చెప్తోంది. సో అటు లక్ష్మణస్వామిని కానీ ఇటు గజేంద్రుడిని కానీ వెనకాతల ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ సంపదను పెంచడానికి. ఈ యోగాభ్యాసం చేసే, సమదర్శనం కోసం సాధన చేసేటటువంటి యోగికి కూడా దుర్లభతరంలోకే అని అనుకోకోయ్ అర్జున, ఇది నీకు సులభమే, తప్పకుండా చేసి తీరగలుగుతావు, తప్పకుండా సుఖాన్ని అనుభవించగలుగుతావు. కానీ ఆ అనుభవించేటటువంటి
దానికి అవరోధాలు ఏ వచ్చినా వాటిని తిప్పికొట్టగలిగే శక్తిని నీకు ఇచ్చి, నన్ను తప్ప వేరొకటేది అవసరం లేదనుకునేటటువంటి శౌచాన్ని నీకు కలిగించి, అప్పుడు నీకు సేవ చేసుకునేటువంటి శ్రీమత్వాన్ని ఇస్తా. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అవజాయతే. అలా పుట్టేటట్లుగా నేను చేస్తాను అని అన్నాడు. ప్రోత్సాహం కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి వెనకాతలు కదా. మామూలుగా అది ఇంట్లో ఒక్కడికే భక్తి ఉందనుకోండి, అసలు మిగతా వాళ్ళు ఎవరికీ దేవుడి మీద శ్రద్ధ రక్తి లేదనుకోండి, వాళ్ళు తిడుతూ ఉంటారు రోజు. వీళ్ళు తిడుతుండాలి, వాళ్ళు తిడుతుండాలి. వాడికి సుఖం అనేటటువంటిది ఏమి ఉండదు వాడికి. అలాంటిది లేకుండా శుచీనాం శ్రీమతాం గే యోగభ్రష్టో అభిజాయతే. ఇది మధ్యలో విచలితమైనటువంటి వ్యక్తికి. మరి కొంతమందికి యోగం పూర్తయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా జస్ట్ ఫైనల్ టచెస్లో ఉంది. ఇంకా అది వస్తే వీడికి ఆత్మదర్శనం ఇమీడియట్ కావాల్సిందే. అలాంటి స్థితిలో ఉండి వాడు దేహాన్ని సాధించాడు అనుకో, మరి ఇప్పుడు వాడి గతి ఏమిటి? ఇప్పుడు మధ్యలో ఉండేవాడికి పోతే మళ్ళీ వాడు కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. వాడు ఆల్మోస్ట్ 99.999లో దాటేసాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి సహజంగా శ్రద్ధ ఉండకపోవచ్చు, శ్రద్ధని కలిగించాల్సి రావచ్చు మామూలు వాళ్ళకైతే. కానీ వీడికి యోగం పూర్తి అయిపోయింది, ఫలితం వీడికి చేతి చిక్కాల్సింది. కానీ ఇంతలో వాడికి ఒక వికృత ప్రవృత్తి వాళ్ళు ఏర్పడింది, ఒక చాంచల్యం వాడికి కలిగింది, దాంట్లోంచి వాడు జారిపోయాడు. ఇప్పుడు వాడి గతి ఏమిటి? భగవంతుడే నమ్ముకున్నాడు వాడు కూడా, నమ్ముకొని ఇట్లా జరిగింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? దానికి సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అథవా ఎవరికైతే పూర్తయి ఇక ఫలితం అందుకోవాల్సి ఉందో, యోగినామేవ భవతి కులే ధీమతాం. ధీమతాం బుద్ధిమంతులు, యోగినాం ఇదివరకే ఈ యోగం చేయడంలో నిష్ణాత కలిగినటువంటి ఆరితేరినటువంటి యోగ్యులు కనుక వీళ్ళకి అక్కడ కొత్తగా చేయాల్సిందంటే ఏముండదు. వాళ్ళ ఇంట్లో అందరూ సిద్ధులే కనుక వీడు అక్కడ పుట్టగానే వీడు కూడా సిద్ధుడుగానే ప్రారంభిస్తాడు తన జీవితాన్ని. పూర్తయినటువంటి దాన్ని ఆ చివరి ఇంకా 0.00001% ఏదో చేసినట్లుగా చేసి మొత్తం వీడు ఆ యోగ ఫలితాన్ని వీడు నేరుగా అనుభవించగలిగేటట్లుగా అవుతాడు సుమా. యామునాచార్య స్వామి ఒక మహానుభావుడు, రామానుజాచార్యుల వారికి గురువు గారు. వారు ప్రార్థన చేస్తారు, నాకు ఎక్కడ జన్మ కావాలి? తవ దాస్య సుఖైక సంగినాం భవనేషు అస్తు మే జన్మ. నాకు ఒక కీటకంగా అక్కడ జన్మించిన చాలు, నీ సేవ తప్ప వేరొకటేమీ ఎరుగనటువంటి కుటుంబాల్లో దాంట్లో ఏదో ఒక వస్తువుగా నన్ను అక్కడ పుట్టిస్తే చాలు. అది లేనటువంటి ఇళ్లల్లో వాడు చతుర్ముఖ బ్రహ్మ లాంటి వాడితే మాత్రం నాకెందుకు కనుక. అలాంటి చోట్ల నాకు జన్మ, అలాంటి చోట్ల నీకు జన్మని ఇవ్వను కనుక ఇప్పుడు నీకు ఇచ్చింది ఆల్రెడీ పూర్తయ్యి ఇంకా ఫలితం పొందే కుటుంబంలో తీసుకెళ్ళి నేను అక్కడ ప్రవేశపెడతా. పుట్టిన వెంటనే దాన్ని ఇదివరకు నీకు ఉంది కదా ఆల్రెడీ, ఇప్పుడు నిన్ను చేర్చిన కుటుంబం కూడా అది ఉన్నదే కదా, అందుచేత నువ్వు ఇంకా మిగతాది నేరుగా వెనక్కి తీసుకెళ్ళడమే. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. ధీమతాం బుద్ధిమంతులు, యోగినాం కర్మయోగాచరణ కలవాళ్ళు, అంటే జ్ఞానము అనుష్ఠానము, థియరీ అండ్ ప్రాక్టికల్స్, ఇవి రెండు కూడా ఎవరి కుటుంబంలో ఉన్నాయో వాళ్ళు నిజంగా యోగులే. అందుచేత అట్లాంటి యోగు యొక్క కుటుంబంలో వీడికి జన్మ వచ్చేట్టుగా నేను చేస్తాను. కానీ ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యద్ ఈదృశ్యం. యోగాన్ని పూర్తిగా చేసి ఫలితాన్ని అందకుండా సాధారణంగా అలాంటి వాళ్ళు ఉండడమే కష్టం. చాలా తక్కువ చాలా కోటికి ఒకడు ఉంటే మహా గొప్ప. కానీ అలా ఉంటే మాత్రం తప్పకుండా వాడికి ఆ స్థితిని కలిగిస్తాం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యద్ ఈదృశ్యం. ఇది కలగడం అనేటటువంటిది కొంచెం
వ్యక్తిని చూసి నేను చేస్తానయా, మామూలుగా అయితే మధ్యలో పోయిన వాడికి నేను చేస్తాను, నిండిన వాడికి కూడా నేను చేస్తాను అని భగవంతుడు. అంటే సాధారణంగా పండితుల కుటుంబాల్లో జ్ఞానం ఉన్నవాళ్ళు పుట్టరండి. తండ్రి గారు పెద్ద వేద పండితుడు అనుకోండి, వాడి కొడుకు ఎందుకో కొరగానికి వ్యక్తి అవుతుంటాడు. వాడు పెద్ద లాయరు, వాడి కొడుకు ఇంకో దేంట్లోకి పోతాడు. వాడు పెద్ద డాక్టర్, వాళ్ళ పిల్లలకి దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. వాడు పెద్ద బిజినెస్ మ్యాన్, వాడి కొడుకు ఇంకో దేంట్లోనో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో సాధారణంగా ఇదివరకు రోజుల్లో అయితే తల్లిదండ్రులు చేసేటువంటి ఏదైతే వృత్తి ఉన్నదో ఆ వృత్తిని మనం కాపాడాలి, కాపాడుకోవాలి. కాపాడడం అంటే ఎవరి కోసమో కాపాడుకోవాలి, నేను కాపాడుకోవాలి. సో అట్లాంటి స్థితి ఉండడం అనేటటువంటిది కొంచెం కష్టమవుతుంది, ఎక్కడో కానీ ఉండదు. మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. ఇదివరకు రోజుల్లో పెద్ద పండితులు ఉండేవారు, కానీ వారి సంతానం అంతా లౌకికమైనటువంటి వ్యాపారాల్లోకో ఉద్యోగాల్లోకి వచ్చి ఆ పరంపర నుంచి, ఆ జ్ఞాన పరంపర నుంచి దూరం అయిపోవడం మనం చూస్తున్నాం. అది కాకుండా నేను చేసి పెడతా. అలాంటి ధీమంతుల యొక్క కుటుంబంలో, అలాంటి యోగుల యొక్క కుటుంబంలో వచ్చేటట్టుగా నేను చేస్తాను. కానీ ఏతద్ధి దుర్లభతరం, దుర్లభతరం కదా, దుర్లభతరం. ఇలాంటిది రావడం అనేది మిగతా జన్మల కంటే కొంచెం కష్టం. అంత సులభంగా అయితే రాదు, కానీ అది లభించేటట్టుగా నేను చేస్తాను. అలాంటి కొంతమంది ఉంటారు అట్లాగా. మనకు కులశేఖర ఆళ్వార్లు కూడా ఒక చోట ఇలాంటి ప్రార్థన చేస్తారు. నీ యందు భక్తి కలిగిన వాళ్ళ దగ్గర నన్ను ఏ రకంగా పుట్టించవా, అది లేని వాళ్ళ చూపు కూడా నాకు లేకుండా ఉండేటట్టుగా చేయి, వాళ్ళ దృష్టి కూడా నా మీద పడకుండా ఉండేటట్టు చేయి అని అడుగుతారు. సో అలాంటి నేను కలిగిస్తాను. చూడండి, వ్యాస భగవాను గురించి చెప్తారు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశర ఆత్మజం సుఖతాతం. ఆయన కుటుంబం చూస్తే ఆశ్చర్యం అండి. పైనుంచి లీనియేజ్ వస్తుంది, కింద నుంచి లీనియేజ్ ఉంది. వాళ్ళ ఎవ్వరికి కూడా అసలు ఆ యోగం అనేది పోలా. వశిష్ఠుడి దిగించి ప్రారంభమైంది. వశిష్ఠుడి కుమారుడు శక్తి, ఆయన మహానుభావుడు. శక్తి కుమారుడు పరాశరుడు, ఆయన మహానుభావుడు. ఆయన కొడుకై పుట్టాడండి వ్యాసుడు. అంటే ఎటువంటి కుటుంబంలో పుట్టాడండి ఆయన. ఇంకా తర్వాత వాళ్ళు కంటిన్యూ చేయాలి కదండి. తన తర్వాత వచ్చినటువంటి కుమారుడు శ్రీశుకుడు, సాక్షాత్తు భాగవతాన్ని ఉపదేశం చేసినటువంటి మహనీయుడు. ఎంత అద్భుతమైన ఫ్యామిలీ చూడండి. అట్లాంటి ఫ్యామిలీలో వీడికి జన్మ కలిగేటట్టు చేస్తానయ్యా. కనుక నీకు దాంట్లో పెద్ద బెంగేం అక్కర్లేదు. ఏం చేస్తాడు వీడక్కడ? తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. ఇదివరకు పూర్వదేహంలో ఏదైతే వీడు చేసి ఉన్నాడో అక్కడి నుంచి కనెక్షన్ తీసుకుని వీడు ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలా ఉండేట్టుగా చేస్తాను. యతతే చ తతో భూయః సంసిద్ధౌ. ఇక వీడికి ఆత్మదర్శనం మాత్రమే మిగిలింది, దాన్ని పొందేటట్లుగా వీడు తయారవుతాడు. చేత ఏమైపోతుందో, నేనేమైపోతానో, నేను చెయ్యాలో వద్దో, చేయకూడదని తన మనసులో కోరిక, ఎలాగైనా మానేద్దామని తన కోరిక. కనుక నువ్వేం మానక్కర్లేదయ్యా. ఎంత చేస్తే అంతే ఫలితం. ఏది చేసినా నీకు నష్టం లేదు, లాభమే తప్ప, ఎందుకంటే మంచి స్థితే తప్ప. కనుక నీకు ఇంకా బెంగెందుకు? కనుక చేత ఏ నష్టం వచ్చినా నీకు దాన్ని సవ్యంగా సాగేటట్టు చేసి పెట్టేవాడిని నేను నీకు రక్షకుడై ఉంటుంటే నువ్వు ఇంక దేనికోసం బెంగపడాలయ్యా? అంచేత ఏమి నీకు బెంగ అక్కర్లేదు. పూర్వ అభ్యాసేన తేనేవ హిరియతే హి అవశోపి సహా. ఇదివరకు నువ్వు ఏదైతే చేశావో ఆ చేసింది నీలో విస్మృతి కలిగితే ఇప్పుడు నువ్వు బెంగపడాలి.
ఇప్పుడు మనం ఇదివరకు ఏదో కొంత చిన్నప్పుడు కొన్ని నేర్చుకున్నాం అనుకోండి, మధ్యలో ఇంకో ఏదో ఇతర ప్రవృత్తిలోకి వెళ్ళామనుకోండి, పాతవన్నీ మనకెక్కడో చిరిగిపోతాయి, ఏదో అన్నీ మర్చిపోతాం. మళ్ళీ ఈవేళ కొత్తగా ప్రారంభించాలంటే మళ్ళీ అది చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అలాంటి శ్రమ అక్కర్లేకుండా ఇదివరకు నువ్వు ఎంత చేసి పెట్టుకున్నావో, ఎలా చేసి పెట్టుకున్నావో అవన్నీ ఇప్పుడే నువ్వు చేస్తుంటే ఎంత ఫ్రెష్గా నీకుంటాయో అంత ఫ్రెష్గా నేను నీకు ఉండేట్టుగా చేస్తాను. అంచేత పూర్వ అభ్యాసేన తేనేవ అవశః హ్రియతే. వీడి ప్రయత్నం అక్కర్లేకుండానే నేరుగా వీడు కంటిన్యూ చేసుకుంటూ పోయేటట్టుగా వీడిని చేస్తాను. అంచేత నీకేం బెంగక్కర్లేదయా. మరి కొంతమందికి మంచిదని అనిపించింది, కానీ నాకు ప్రయత్నం చేయాలనుకోలేదు. నువ్వు చెప్పింది మాత్రం మంచిది అనుకున్నాను. ఏం చేయకుండా ఫలితం వస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ నువ్వు తప్పకుండా చేయాలని అంటున్నావు. చేసే బుద్ధి నాకు కలగలేదు. సరే, ఇంతలో నేను దాంట్లోంచి పోయాను అనుకో. అలాంటి వాడికి కూడా, అంటే అసలు ఇది మంచిది అని అనిపించిన వాడు కూడా, జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతే. ఓ అద్భుతమైనటువంటి ఉపాయం చెప్పాడండి. అదేమిటో తెలుసుకుంటూ ముందుకు వెళదామా. జై శ్రీమన్నారాయణ.